హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చేసుకునే ఎగ్ పులుసులాగా కాకుండా ఇలా పొడి ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు పులుసు చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. దానికోసం ఒక 6 ఎగ్స్ని ఈ విధంగా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి దానిలో వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. మసాలా పొడి ప్రిపేర్ కోసం 2 స్పూన్ల బియ్యం, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీరా, కొన్ని మసాలా దినుసులు వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని బియ్యం, మసాలా దినుసులు, అలాగే ధనియాలు, జీరా కూడా వేసేసుకొని మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇట్లా ఎగ్స్ని నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని ఎగ్స్ని ఘాట్లు పెట్టుకున్నాక ఆయిల్లో వేసేసుకొని లో టు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూను సాల్టు, అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఎగ్స్ని వేయించుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. 4 ఆనియన్స్ తీసుకుని ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను అనమాట. వీటినన్నింటిని వేసుకొని వేగనివ్వాలి. వేగే లోపల మసాలా దినుసులు పూర్తిగా చల్లారిపోయినాయండి. వీటిని మిక్సర్ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసి తీసుకురావాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ ఆనియన్స్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని వేగనివ్వాలి. కొద్దిగా వేగాక టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకొని టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గాక ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం కూడా వేసేసుకొని ఇందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని అంతా తీసేసుకొని ఈ ఆనియన్స్ దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను బెల్లం పౌడర్ కూడా వేసుకుంటున్నానండి, ఎందుకంటే పులుపు బ్యాలెన్స్ అవుతుందని. మసాలా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకొని చిక్కబడేదాకా మరగనిచ్చాక ఎగ్స్ కూడా అందులో వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికాక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. మా అమ్మగారు ఇలాగే చేసేవాళ్ళు అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.